హాయ్! వెల్కమ్ టు అరుణాస్ వెజ్ కిచెన్. తిరుమల తిరుపతి దేవస్థానంలో దేవునికి పెట్టే ప్రసాదాలలో ఒకటి మినపవడ. ఈరోజు ఆ ప్రసాదాన్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలనో చూపిస్తాను. కరకరలాడుతూ టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుంది. ఇలా ప్రసాదంగా చేసి దేవునికి సమర్పించొచ్చు. ఇందుకోసము ఒక కప్పు పొట్టు మినపప్పును తీసుకొని 2 టైమ్స్ వాష్ చేసి 10 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. నేనైతే ఓవర్ నైట్ నానబెట్టేశాను. మార్నింగ్‌కి మినపప్పు బాగా నాని ఉంటుంది. వాటర్‌ని వంపేసుకున్న తర్వాత మిక్సీ జార్‌లోనికి వేసి గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకూడదు. అందుకే కొద్దిగా మినపప్పుని వేసుకొని తిరగటం లేదు అంటే ఆపి, కలిపి మరలా వేసి తిప్పుకోవాలి. ఆపి ఇలా వేయటం వల్ల బాగా మెత్తగా గ్రైండ్ అవుతుంది. మిక్సీ పట్టుకున్న పిండిని ఒక బౌల్లోనికి వేసి మిగిలిన మినపప్పును కూడా ఇదే విధంగా గ్రైండ్ చేసి బౌల్లోనికి వేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో 2 స్పూన్ల మిరియాలు, 2 స్పూన్ల జీలకర్ర వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి. కారం వేయటం లేదు, మిరియాల వల్లే వడకనేది కారం రావాలి. అందుకే కొద్దిగా మిరియాలు అనేది ఎక్కువగా తీసుకోవాలి. ఈ పౌడర్ను మిక్సీ పట్టుకున్న పిండిలోకి వేసి టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసి కలిపేసుకోవాలి. ఇంకేమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఏదైనా పాలిథిన్ కవర్ కానీ లేదా బటర్ పేపర్ని కానీ తీసుకొని నెయ్యి లేదా నూనెను రాసుకోవాలి. నెయ్యి వేసి చేసామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొద్దిగా పిండిని తీసుకొని నెయ్యి రాసిన పాలిథిన్ పేపర్ పైన ఉంచి రౌండ్గా స్ప్రెడ్ చేసుకోవాలి. పాలిథిన్ కవర్ పైన చేయటం ఇష్టం లేని వాళ్ళు తడి కాటన్ క్లాత్ పైన కూడా వడని స్ప్రెడ్ చేసుకోవచ్చు. చివరి వరకు వీడియో చూసిన తర్వాత నేను చేసిన ఈ ప్రసాదం రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. వడ సైడ్లు చిట్లినాయి అనిపిస్తే చేత్తో సెట్ చేసుకోండి. వడను పలుచగా కాకుండా కాస్త మందంగా ఒత్తుకోవాలి. ఎంత మందంగా ఒత్తుకోవాలి అనేది వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఒత్తుకున్న వడను ఈజీగా చేతిపైకి తీసేసుకోవచ్చు. తర్వాత దీన్ని వేడి ఆయిల్లోనికి వేయాలి. వడ సైజు పెద్దగా ఉంది. ఆయిల్లో వేసేటప్పుడు ఆయిల్ చిట్లే అవకాశం ఉంది. జాగ్రత్తగా వేసుకోండి. వడ వేయగానే ఫ్లేమ్ని అయితే లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ వడలను లో ఫ్లేమ్ పైన మాత్రమే కాల్చుకోవాలి. మధ్యలో అటు ఇటు టర్న్ చేస్తూ ఎర్రగా కాల్చుకోవాలి. ఒక వడ కాలడానికి దాదాపుగా 12 నిమిషాల టైం అయితే తీసుకుంటుంది. మీరు పెట్టే ఫ్లేమ్ని బట్టి టైం అనేది కాస్త అటు ఇటుగా ఉండవచ్చు. కాల్చుకున్న వడలని పక్కకు తీసేసుకోవాలి. ఆయిల్ అనేది అస్సలు పీల్చదు. మిగిలిన వడలను కూడా ఇదే విధంగా కాల్చుకోవాలి. చల్లారిన తర్వాత కరకరలాడుతూ ఉంటాయి. ఇలా చేసుకొని దేవునికి నైవేద్యంగా సమర్పించవచ్చు. మరి నేను చేసిన ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయాలనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యము, చాలా ఈజీ, త్వరగా అయిపోతుంది. కుదరదు అనే సమస్య లేదు. ఎందుకంటే మెజర్మెంట్స్ అంటూ ఏమీ లేవు. ఈజీగా చేసేసుకోవచ్చు. మరి ట్రై చేసి తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఒక వడను కట్ చేసి కూడా చూపిస్తున్నాను చూడండి. లోపల వరకు కాలి ఎంత బాగా వచ్చిందో. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని నొక్కి యాక్టివేట్ చేయండి. ఫర్దర్గా నేను పోస్ట్ చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.